నమస్కారం అండి. ఈరోజు అఫెన్స్ టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒక చట్టాన్ని కానీ, ఒక నియమాన్ని కానీ ఉల్లంఘించినప్పుడు దాన్ని అఫెన్స్ అంటారు. ఇంకా సింపుల్‌గా అఫెన్స్ గురించి చెప్పాలంటే ఒక అసాంఘిక చర్యలో పాల్గొనటం. కానీ ప్రతి చర్యని అఫెన్స్ అనవచ్చా అంటే లేదు. ఏ చర్యని లేదా ప్రవర్తనని క్రిమినల్ లా నిషేధించిందో దాన్ని అఫెన్స్ అంటారు. ఈ అఫెన్స్‌కి వేసే శిక్ష ఫైన్ రూపంలోనూ, జైలు శిక్ష రూపంలోనూ ఉంటుంది. పనిష్మెంట్ లేదా శిక్ష అనేది చేసిన చర్య యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న పెట్టి అఫెన్స్ అయినప్పుడు శిక్ష ఫైన్ రూపంలో ఉంటుంది. అదే అఫెన్స్ కొంచెం పెద్దది అయితే శిక్ష అనేది ఫైన్ మరియు జైలు శిక్ష రూపంలో ఉంటుంది. అలాగే అఫెన్స్ అనేది చాలా క్రూరమైనది అంటే నేరం అయినప్పుడు దానికి కఠిన కారాగార శిక్ష వేయడం జరుగుతుంది. ఈ అఫెన్సెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బెయిలబుల్ అఫెన్స్ అయితే మరొకటి నాన్ బెయిలబుల్ అఫెన్స్. బెయిలబుల్ అఫెన్స్‌కి ఉదాహరణలు సింపుల్ అసాల్ట్, పెట్టి థెఫ్ట్, ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్సెట్రా. అంటే సింపుల్ అసాల్ట్ చిన్న చిన్న దొంగతనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌ని గానీ, రూల్స్‌ని గానీ వైలేట్ చేయడం. ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్‌లోకి వస్తాయండి. అయితే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే మర్డర్, రేప్, డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్‌కి ఎగ్జాంపుల్స్ అండి. ఇంతేనండి అఫెన్స్ టాపిక్. థ్యాంక్ యూ. అయ్యో! ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మీకు గనక ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ కావాలన్నా కమెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను. మీకు నా ఛానల్ యూస్ఫుల్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాయల్టీ.